ఇక్కడ శ్రీ అంటే అర్థం ఏమిటి, అసలు శ్రీంకారంలో ఉన్న గొప్పతనం ఏమిటి? మీరు ఎక్కడైనా చూడండి, శ్రీం అని అనగానే ఒకే అక్షరం మీకు కనిపిస్తుంది సంస్కృతంలో, కానీ ఆ శ్రీం అనే అక్షరంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయట? 4 అక్షరాలు ఉన్నాయట మనకి తెలియకుండా. ఆ 4 ఏంటంటే, 1 శకారము, 2 రకారము, 3 మకారము, 4 ఈకారము. ఈ శకార రకార మకార ఈకారాలు కలిపితే శ్రీంకారం అయింది. అందుకే అసలు లలితాదేవి అని మనం ఎక్కడైనా వినడం మొదలుపెట్టినప్పటి నుంచి శ్రీ విద్యా ఉపాసనలోకి ఎలా ఎంటర్ అవుతాము అని అంటే, శకారం అనే అక్షరంతో ఫస్ట్ సరస్వతీదేవి మన ఇంటికి వచ్చేస్తుందిట. అసలు లలితాదేవిని ఏమని పిలిచారు? ఇంకే దేవతని పిలవని పేరు, లలితని ఒక్కావిడనే పిలిచే పేరు. బాలా త్రిపుర సుందరి అని కానీ, లలితా త్రిపుర సుందరి అని కానీ పిలుస్తున్నాం. ఇక్కడ ఈ లలిత త్రిపుర సుందరి